నమస్తే, నేను మీ డాక్టర్ సుభాష్ అక్యుపంచర్ అండ్ కైరోప్రాక్టిక్ సెంటర్ తార్నాక నుంచి. మనకు ఇంకో బ్రాంచ్ వికారాబాద్లో ఉంది. తర్వాత రాజమండ్రి, నరసాపురం, ఆంధ్రాలో రెగ్యులర్గా మన ట్రీట్మెంట్ క్యాంప్ జరుగుతూ ఉంటాయి. ఈ వైద్యంలో నేను ట్రీట్మెంట్ ఇస్తాను మరియు ట్రైనింగ్ ఇస్తాను. ఫ్రెండ్స్, ఈరోజు మనము మెడనొప్పి గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అసలు మెడనొప్పి ఎందుకు వస్తుంది, మన వైద్యం ద్వారా ఏ రకంగా తగ్గించుకోవచ్చు, ఈ విషయాల గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఫ్రెండ్స్, ప్రపంచమంతటా చెప్పేది ఏంటంటే మనిషి ఏదో ఒక దశలో వెన్ను సమస్యల నుంచి బాధపడతాడు. అది మెడనొప్పి అవ్వచ్చు, నడుము నొప్పి అవ్వచ్చు. ఏదో ఒక దశలో మెజారిటీ ఆఫ్ ద పీపుల్ రాను రాను వచ్చే సమస్యల్లో వెన్ను సమస్యలు అధికము కానున్నాయి. ఈరోజు చాలామంది మెడనొప్పితో ఇబ్బంది పడుతున్నారు. ఎందుకు? దానికి అనేక కారణాలు ఉన్నాయి. అందులో ప్రధానమైన కారణం ఏంటి? ఎప్పుడైతే మనకు స్మార్ట్ ఫోన్స్ వచ్చినాయో మనం ఫోన్ పైన ఎక్కువ డిపెండ్ అవుతున్నాము. అది టైం పాస్ కావచ్చు, లేకపోతే మనం ప్రొఫెషనల్ వర్క్ చేసుకోవడానికి కూడా మనం ఫోన్ పైన డిపెండ్ అవుతున్నాము. సో ఎక్కువ మనం నెక్ని బెండ్ చేసి ఉంచుతున్నాము. దట్ ఈస్ నాట్ గుడ్. సో స్మార్ట్ ఫోన్ వల్ల కూడా ఐ ప్రాబ్లమ్స్ అండ్ నెక్స్ట్ స్పైన్ ప్రాబ్లమ్స్ ఎక్కువ అవ్వడానికి అవకాశం ఉంది. దాంతోపాటు టేబుల్ జాబ్స్ అంటే మనం ప్రతి వాళ్ళు కూడా చూడండి, ఎవరైనా సరే కూర్చొని తల కిందికి వంచే పనులు. సో కాబట్టి నెక్ మీద కంటిన్యూస్ స్ట్రెయిన్ పడుతుంది. సో ఎప్పుడైతే ఈ మెడ మీద కంటిన్యూస్ స్ట్రెయిన్ పడుతుందో ఇక్కడున్న కండరాలు వీక్ అవ్వచ్చు, లేదంటే ఇక్కడున్న డిస్క్లో ఏదైతే కుషన్ లాంటి మెటీరియల్ ఉంటుందో వెన్నులో, దానిలో అరుగుదల ఉండొచ్చు. ఇక్కడ అరుగుదల ఉండడం వల్ల ఏమవుతుంది? డిస్క్లో అరుగుదల ఉండడం వల్ల అది పక్కనున్న నర్వ్ మీద ఒత్తిడి కలిగిస్తుంది. ఆ ఒత్తిడి కలిగించినప్పుడు పేషెంట్కి ఏమొస్తుంది? తల భారం అవ్వచ్చు, హెడేక్ అవ్వచ్చు, లేదంటే భుజం నొప్పి అవ్వచ్చు, చేతిలో తిమ్మిర్లు ఉండొచ్చు, వేళ్లల్లో పట్టు కోల్పోవచ్చు, లేదంటే ఈ వెనక భాగంలో నొప్పి రావచ్చు, లేదంటే కొందరికి ఈ ముందు భాగంలో కూడా నొప్పి రావచ్చు. బట్ చాలా వరకు మాత్రం వాళ్ళకి ఏముంటాయంటే పేషెంట్లో ఈ చేతిలో తిమ్మిరి రావడము, మొద్దు బారిపోవడము, చీమలు పాకినట్టుగా ఉండడము, ఏదైనా పట్టుకున్నప్పుడు పట్టు తగ్గిపోవడము, ఇలాంటి సమస్యలు ఉంటాయి. సో వీటికి జనరల్గా ఈ మెడలో డిస్క్ బల్జ్ ఉండడం వల్ల ఇలా అవడానికి అవకాశం ఉంది. మెడ సమస్యలకు కానీ, నడుము సమస్యలకు కానీ, లేదు ఇతర ఏ వెన్ను సమస్యలకైనా సరే మన వైద్యములో మంచి రిజల్ట్స్ ఉన్నాయి. మన వైద్యము రామబాణంలాగా పనిచేస్తుంది. ఎంతోమంది మెడనొప్పి వల్ల ఇంకా మన కష్టమేమో అనే దశలో కూడా మన వైద్యం ద్వారా వాళ్ళకి హెల్ప్ చేసే సందర్భాలు ఉన్నాయి. మన వైద్యంలో మంచి సక్సెస్ రేట్ ఉంది. ఫ్రెండ్స్, ఎవరికైతే ప్రాబ్లం మామూలుగా ఉందో, ఈ మధ్య స్టార్ట్ అయిందో, వాళ్ళు నా దగ్గర రావాల్సిన పని లేకుండా ఇంటి దగ్గర తగ్గించుకోవడం అవకాశం ఉంది. ఫోన్ తగ్గియడము, కొంచెం ఎక్కువ నెక్ మీద స్ట్రెయిన్ ఉంచకుండా నెక్కి సంబంధించిన ఎక్సర్సైజ్ చేసుకుంటూ ఇప్పుడు నేను చెప్పబోయే అక్యుప్రెషర్ పాయింట్స్ చేసుకోవడం ద్వారా వాళ్ళ సమస్య నుంచి వాళ్ళు బయటపడడానికి ఆస్కారం ఉంది. ఫ్రెండ్స్, ఒకవేళ లెఫ్ట్ సైడ్ నెక్ ఉంటే లెఫ్ట్ హ్యాండ్ తీసుకోండి, రైట్ సైడ్ నెక్ ఉంటే రైట్ హ్యాండ్ తీసుకోండి. లేదు ఒకవేళ సెంటర్లో పెయిన్ ఉంది, అప్పుడు మీరు ఏ హ్యాండ్ అయినా తీసుకోవచ్చు. సో ఏ హ్యాండ్ అయినా తీసుకోవచ్చు. ఒకవేళ మీకు లెఫ్ట్ నెక్ పెయిన్ ఉన్నప్పుడు మీరు ఈ మధ్యవేలు తీసుకోవాలి. మధ్యవేల్లో ఈ ప్రదేశం నేను మీకు స్కెచ్తో మార్క్ చేసి చూపించే ప్రయత్నం చేసి చూడండి. ఈ ప్రదేశం
చూడండి, ఈ జాయింట్ మధ్య ప్రదేశము, ఈ ఏరియా. మీరేం చేయాలి, ఇలా నొక్కండి, ఇలా ఏ ఫింగర్ని తీసుకోవచ్చు. ఓకే, ఈ ఏరియాలో రోజుకి ఎన్నిసార్లు నొక్కాలి, రోజుకు 3 సార్లు నొక్కాలి. ఎప్పుడు నొక్కాలి, భోజనానికి ముందు కానీ, భోజనం అయితే గంటన్నర తర్వాత కానీ. ఎంత ప్రెషర్ వేయాలి, ఎంతైతే వాళ్ళకి కంఫర్టబుల్ ప్రెషర్ ఉంటుందో అంత కంఫర్టబుల్ ప్రెషర్ వేయండి. సార్ మాకు ఇలా నొక్కడం ఇబ్బంది అనుకున్నప్పుడు మీరు ఏం చేయొచ్చు, ఇలా హెగ్జాగనల్ పెన్సిల్ తీసుకోవాలి. అంటే బద్దలుగా ఉండాలి. ఎందుకు, ఇట్లా రౌండ్గా పెన్సిల్ ఉంటే ఏమవుతుంది, మనకు ప్రెషర్ పడదు. చూడండి, సో మీరు ఇప్పుడు ఏం చేయాలి, పెన్సిల్ తీసుకొని స్లోగా ఇట్లా రోల్ చేయాలి, టు అండ్ ఫ్రో కొంచెం ప్రెషర్ వేసి. సో ఇట్లా కదండి, మీరు ఇట్లా ప్రశాంతంగా ఇట్లా పెట్టుకొని ఎట్లయినా చేసుకోవచ్చు. మీరు మీకు కనిపించడానికి ఇలా చూపిస్తున్నాను, స్లోగా టు అండ్ ఫ్రో స్లోగా ఇలా చేసుకోవాలి. సేమ్ ఇది కూడా అంతే. ఎన్నిసార్లు చేసుకోవాలి, రోజుకు 3 సార్లు, మీకు కంఫర్టబుల్ ఉన్నంత ప్రెషరు. సేమ్ ఇంతకుముందు నేను నొక్కినప్పుడు ఏవైతే రూల్స్ చెప్పానో ఆ రూల్స్ అన్నీ ఫాలో అవ్వాలి. దాని తర్వాత మీకు ఇంకో టెక్నిక్ కూడా చెప్తాను. ఇవి అక్యుప్రెషర్ రింగ్స్ నా దగ్గర దొరుకుతాయి, మీకు మార్కెట్లో కూడా దొరుకుతాయి. సో మీరు ఏం చేయాలి, చూడండి, ఈ బొటన వేలికి ఈ రకంగా ఈ రింగ్ తొడిగించి చూడండి, ఈ ఏరియాలో స్లోగా టు అండ్ ఫ్రో స్లోగా. సార్ నొక్కోవడము, రింగు పెన్సిల్ ఒకసారి చేసుకోవచ్చా, మీ ఓపిక చేసుకోవచ్చు, ఇబ్బంది ఏం లేదు. కానీ ఏది చేసినా నెమ్మది చేయండి. చూడండి, ఇప్పుడు రింగ్ ఉందనుకోండి, ఫాస్ట్గా చేయకూడదు, స్లోగా చేయాలి. స్లోగా టు అండ్ ఫ్రో ఇట్లాగా స్లోగా. ఓకేనా. దీంతో పాటు ఇంకో టెక్నిక్ చెప్తాను. మీరేం చేసుకోవచ్చు, ఇది పేపర్ సర్జికల్ టేప్, మీకు మెడికల్ షాప్ దొరుకుతుంది. ఇవేంటి, మెంతు గింజలు. ఏం చేశాను, నేను ఆ టేప్కి గింజలు అతికించి నేను ఏదైతే ప్రదేశం చూపిస్తున్నాను చూడండి, నేను ఏం చెప్పాను, నెక్ గురించి ఇటువైపు ఈ ఎడమ సైడు నెక్ పెయిన్ ఉన్నప్పుడు ఈ పాయింట్ చూడండి, ఏం చేస్తున్నాను, ఈ ఏరియా పైన పెడుతున్నాను, అంతే. చూడండి, అంతే. రోజు నైట్ పడుకుంటా పెట్టాలి, పొద్దున్న లేచి తీసేయాలి. జస్ట్ పెట్టాక జస్ట్ ఒక 1 మినిట్ ఇలా నొక్కండి, ఇలా ఒక 1 మినిట్ వదిలేసేయండి. ప్రతిరోజు ఫ్రెష్ గింజలు, ఫ్రెష్ టేప్. ఎన్ని రోజులు చేయాలి, మీకు తగ్గేంతవరకు చేయండి. మిత్రులారా, దీంతోపాటు నువ్వుల పాలు తాగండి, నువ్వులు తినండి, నువ్వు లడ్డూలు తినండి. దాంతోపాటు ఎండకుండండి, రోజు 20 మినిట్స్ టు 40 మినిట్స్ ఎండకుండండి. ఈ పాయింట్ చేసుకోండి, మీ సమస్య నుంచి మీరు బయటపడడానికి ఆస్కారం ఉంటుంది. సమస్య కనుక ఎక్కువగా ఉంటే నాలాంటి ఎక్స్పర్ట్స్ హెల్ప్ తీసుకోండి. స్పైన్లో ఆక్యుపంచర్, ఒక నిష్ణాతుడైన ఆక్యుపంచర్ దగ్గర కనుక మీరు వెళ్ళగలిగితే చాలా వరకు మీ సమస్య తగ్గడానికి ఆస్కారం ఉంది. ఫ్రెండ్స్, మళ్ళీ